సో నెక్స్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ అనేది మనకు ఎక్కడ ఎలా లభ్యమవుతుందో చూద్దాం. సో పర్టికులర్గా ఫాస్ఫరస్ అక్కర్ ఇన్ మినరల్స్ అపటైట్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎక్కువగా మనకి ఇక్కడ మినరల్గా అపటైట్ మినరల్ అనేటువంటి ఒక ఫ్యామిలీతో గుర్తుపెట్టుకోవాలి. అపటైట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అపటైట్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకుంటే ఎంసెట్లో ఒక పాయింట్ వచ్చే అవకాశం ఉంది. అపటైట్కి జనరల్ ఫార్ములా ఏం చెప్తున్నాం అంటే CA9 PO4. PO4 means phosphate 6 times CaX2. సో ఇక్కడ X అంటే హాలోజన్స్, ఫ్లోరిన్ ఆర్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఆర్ అయోడిన్. either fluorine or bromine or iodine, anyone taken. In case of fluorine, so that is called fluoroapatite. So the formula for fluoroapatite is Ca9PO4 6 times CaF2. So the phosphorus is also present in our bones as well as living cells as phosphates గా లభ్యం అవుతుంది అని చెప్తున్నాం. మన బోన్స్లో కూడా ఉంటుంది ఫాస్ఫేట్. మనకు ఫాస్ఫేట్కి ఫార్ములా ఏంటంటే PO4 అని చెప్తాం. PO4 ఈజ్ నథింగ్ బట్ ఫాస్ఫేట్. మన బోన్లో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. అలాగే టీత్లో కూడా వస్తుంది. నాట్ ఓన్లీ బోన్స్, దట్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ టీత్ ఆల్సో, బోన్స్ అండ్ టీత్ ఆల్సో. సో దట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ యాజ్ phosphates. They are available as phosphate. PO4. The formula of phosphate is PO4. Phosphoproteins are also present in milk and egg. సో మనం ఎగ్ తీసుకున్నట్లయితే ఎగ్గులో పైన లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అంతా కూడా దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. చూడండి ఆ షెల్ మీద ఉండేదంతా కూడా ఏ దాంట్లో అంటే ఎగ్ షెల్లో ఉండేటువంటి దాంట్లో కూడా ఫాస్ఫోప్రోటీన్స్ అంటాం. ఏమంటామంటే ఫాస్ఫోప్రోటీన్. సో ప్రోటీన్ మన లేయర్ తీసుకున్నట్లయితే మన లేయర్ కూడా ప్రోటీన్ అని చెప్తాం. మన చర్మంలో కూడా ప్రోటీన్ ఉంటుంది అని చెప్తాం. సో the phosphoproteins also present in milk and eggs. So the last, arsenic and antimony, they are also foundly mainly in sulfide minerals. So for example, arsenic sulfides, antimony sulfides. So these group elements are also having some physical properties, so and chemical properties also. Physical properties mainly atomic size, or this is also called atomic radius, so also called ionic radius, or also called covalent radius. One property. Second property, boiling point. Third property, melting point. Fourth property, ionization potential. So these are some of the physical properties. These are called some physical properties. Chemical properties ki physical properties ki చిన్న డిఫరెంట్ ఉంది. సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే జస్ట్ పైన చదువుకుంటా ఫిజికల్ స్టేట్ని బట్టి చెప్పుకొని దాని ప్రాపర్టీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ పీస్ ఉంది. ఐస్ పీస్ అనేది ఫిజికల్గా తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? సాలిడ్గా ఉంటుంది. ఆ తర్వాత దానికి హీట్ చేస్తే మెల్ట్ అయ్యి వాటర్గా చేంజ్ అవుతుంది. సో వాటర్ని ఇంకా హీట్ చేస్తే ఏమవుతుంది? సో ఎవాపరేట్ అవుతుంది. అంటే ఆ సాలిడ్ అనేటువంటి నుంచి లిక్విడ్ నుంచి సో బాయిల్ అవుతుంది అంటే ఎవాపరేట్ అవుతుంది, గ్యాసెస్గా మారుతుంది. అంటే రెండింటి మధ్య డిఫరెంట్ ఏముంది అంటే కనుక మనం చెప్పుకోవచ్చు, మనం చదువుకున్నటువంటిది ఎప్పుడు. సో సాలిడ్ నుంచి లిక్విడ్ చేంజ్ అవుతుందంటే ఈ పాయింట్ని ఎక్కడైతే ఏ టెంపరేచర్ వద్ద అయితే అది లిక్విడ్గా చేంజ్ అవుతుందో దాన్ని ఏమన్నాం? మెల్టింగ్ పాయింట్ అన్నాం. ఆ లిక్విడ్ అనేటువంటిది గ్యాస్గా చేంజ్ అవుతుందో ఆ పాయింట్ని ఏమన్నామంటే బాయిలింగ్ పాయింట్ అన్నాం. సో దీస్ ఆర్ ది ఫిజికల్ ప్రాపర్టీస్. అందుకే వీటిని ఏమన్నామంటే ఫిజికల్ ప్రాపర్టీస్. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఫిజికల్ ప్రాపర్టీస్. అలాగే చూడడానికి ఎలా ఉంది అది? సో నైట్రోజన్ యాటమ్. సో యాటమ్ అంటే ఎలా ఉంది? నైట్రోజన్ యాటమ్. సో యాటమ్ ఇలా ఉంది. సో దీనికి ఏమన్నా
లెంత్ ఉందా, డిస్టెన్స్ ఉందా అంటే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి కొద్ది డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్తో ఇది ఫామ్ అయింది, ఒక సైజ్ వచ్చేసింది. ఈ డిస్టెన్స్ని ఏమన్నామంటే రేడియస్ అన్నాం. ఈ రేడియస్ ఏమన్నా అంటే అటామిక్ రేడియస్, ఏమన్నాం అటామిక్ రేడియస్. అదే అటామిక్ సైజ్ అంటాం, దీన్ని ఏమన్నాం అటామిక్ సైజ్. ఈ డిస్టెన్స్ని ఏమన్నా అంటే అటామిక్ రేడియస్, ఈ సైజుని ఏమన్నా అంటే అటామిక్ సైజ్ అన్నాం. సో అట్లాగే దానికి ఒకవేళ ఆయాన్స్ చెప్పుకున్నాం అనుకోండి, సోడియం ప్లస్ అన్నాం అనుకోండి, ఆయానిక్ రేడియస్ అంటాం. ఈ రేడియస్ అన్నాం ఆయానిక్ రేడియస్. అదే ఒకవేళ కోవెలెంట్కి చెప్పుకున్నట్లయితే కోవెలెంట్ రేడియస్ అని చెప్తాం. సో అందుకే ఏం చెప్తున్నాం, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమేమి చెప్పొచ్చు, అటామిక్ సైజ్, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, అయనేషన్ పొటెన్షియల్, లైక్ దట్. సో ఇక్కడ మనం చదువుకున్నాం కదా, వాట్ ఈజ్ అయనేషన్ పొటెన్షియల్, ద రిక్వైర్డ్ ఎనర్జీ ఫర్ loss of electron from the outermost neutral gaseous atom is known as that required energy is known as ionization energy or ionization potential. The first property, we see the first property. So in every group, in every group from top to bottom, always the ionization potential or ionization energy always decreased. Decreased means down from top to bottom. So in this group, so because due to atomic size increases, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎంసెట్ ఆ పాయింట్లో అడిగేటువంటిది ఇక్కడ అడిగే అవకాశం ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్. డ్యూ టు స్టేబుల్ హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్స్, స్టేబుల్ p ఆర్బిటాల్, జాగ్రత్త చూడండి, స్టేబుల్ హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్. సో మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np3 అన్నాం. ఇది ఇక్కడ చెప్తున్నాడు, ఈ np3లో మనము చదువుకున్నాం. మొత్తం 3 సబ్ లెవెల్ ఉంటాయి. ఈ 3 సబ్ షెల్స్లో హాఫ్ ఫిల్డ్ అంటే ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3. జనరల్గా అయితే టోటల్ 6 ఉండాలి, 6 బదులు ఎన్ని ఉన్నాయి? సగమే ఉన్నాయి కాబట్టి హాఫ్ ఫిల్డ్ అన్నాం. సో అట్లా డ్యూ టు హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్స్ అండ్ స్మాల్ సైజ్ కొద్దిగా తక్కువ అవడం వల్ల నైట్రోజన్ ఫ్యామిలీ హ్యాస్ గ్రేటర్ IP దాన్ 14th గ్రూప్ ఎలిమెంట్. 14th గ్రూప్ ఎలిమెంట్స్తో పోల్చుకుంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్లో అయనేషన్ పొటెన్షియల్ ఎక్కువ. చూడండి ఇక్కడ చూడండి, 14th గ్రూపు కన్నా 15th గ్రూప్ యొక్క IP వాల్యూస్ గ్రేటర్ అన్నారు. 14th గ్రూప్ అంటే మనం చదువుకున్నాం కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ ఇలా చదువుకున్నాం. అలాగే ఈ గ్రూప్లో చదువుకున్నాం ఏ ఎలిమెంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. వీటి యొక్క IP వాల్యూస్ ఎప్పుడు కూడా 14th గ్రూప్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ కంటే ఎప్పటికీ కూడా ఎక్కువ అని చదువుకున్నాం. జనరల్గా మనం చదువుకున్నాం IP వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ IP2, IP2 ఈజ్ గ్రేటర్ దాన్ IP3, IP4, లైక్ దట్. ఈ గ్రూప్లో తీసుకుంటే నైట్రోజన్ IP ఈజ్ గ్రేటర్ దాన్ ఫాస్ఫరస్ IP, నైట్రోజన్ IP ఈజ్ గ్రేటర్ దాన్ phosphorus IP is greater than arsenic, and then it is greater than antimony, and that is greater than bismuth. ఓకే, అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఏ ఆర్డర్లో ఉంది? ఇది డిక్రీజింగ్ ఆర్డర్. సో మనం అందుకే చెప్పాం డౌన్ అని చెప్పుకున్నాం. IP వాల్యూస్ ఈజ్ ఆల్వేస్ డౌన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కిందికి ఎప్పుడు కూడా తగ్గిపోతుంది అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ ఫిజికల్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్. సో ఇందాక చదువుకున్నాం అటామిక్ రేడియస్కి అయానిక్ రేడియస్కి డిఫరెంట్ చూసుకున్నాం. సో చదివాం కూడా మనం యాటమ్స్కి డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అని చెప్పి చదువుకున్నాం. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్, ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఎవరీ గ్రూప్, నాట్ ఓన్లీ దిస్ గ్రూప్, ఇన్ ఎవరీ గ్రూప్ దట్ ఈస్ ద increasing order. So increasing order from nitrogen to bismuth. So always nitrogen is less than phosphorus, is less than arsenic, is less than antimony, is less than bismuth. So means this is the increasing order. So next another most important point,
ఫ్రమ్ ఆర్సెనిక్ టు బిస్మత్ స్మాల్ ఇంక్రీజ్ కోవెలెంట్ రేడియస్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ ఆర్సెనిక్ టు బిస్మత్ కోవెలెంట్ రేడియస్ ఈజ్ స్మాల్ ఇంక్రీజ్డ్. సో ఆర్సెనిక్ కంటే బిస్మత్కు కొద్దిగా కోవెలెంట్ రేడియస్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఎందుకు అంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్. కంప్లీట్లీ డి ఆర్బిటాల్ ఫుల్ D10 అవుతాయంట, F14 అవుతాయంట. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఆర్సెనిక్ బిస్మత్కి స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం. ఇక్కడ చూడండి ఆర్సెనిక్ నుంచి బిస్మత్కి ఇది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు అంటే 3D10 ఉంది, ఫుల్ అయింది. ఇక్కడ 4D10 ఫుల్ అయింది. ఇక్కడ 4F14 ఫుల్గా వచ్చాయి కాబట్టి ఇక్కడికి కొంచెం కొద్దిసరికి షెల్లులు కూడా ఇంక్రీజ్ అయినాయి. చూడండి షెల్లు కూడా ఇంక్రీజ్ అయినాయి, షెల్లులు ఇంక్రీజ్ అయినాయి. 4F14 వచ్చేసింది. కాబట్టి దీనికంటే దీనికి స్వల్పంగా కొద్దిగా ఎక్కువ మార్పు కనపడింది. దేంట్లో అంటే కోవలెంట్ రేడియస్లో అన్నాడు. కోవలెంట్ రేడియస్ అంటే ఇప్పుడు చూడండి ఆర్సెనిక్ అన్నారు. దీని సైజ్ అన్నమాట. దీని సైజు కోవలెంట్ అంటాం. దీన్ని షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీనికంటే ఇంకా బిస్మత్కి కొద్దిగా ఎక్కువ సైజ్ ఎక్కువ. బిస్మత్ సైజు కొద్దిగా పెరిగింది. నెక్స్ట్ తర్వాత ఆర్సెనిక్ నుంచి దీనికి స్వల్పంగా పెరిగింది, రేడియస్ పెరిగింది. ఇది రేడియస్ ఆఫ్ అంటాం కాబట్టి ఈ రేడియస్ అనేది కాస్త ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఎందుకు అనేది వాడు ఏం చెప్పారు. సో దీంట్లో డి షెల్ 10 ఉన్నాయి, దీంట్లో ఎఫ్ షెల్ ఎన్ని ఉన్నాయంటే 14కి వచ్చేసాయి. సో అట్లా పెరిగాయి. ఇది షెల్ పెరిగే కొద్దిగా ఏమైందంటే ఇక్కడ కూడా రేడియస్ కూడా కొద్దిగా పెరిగింది అని చెప్పాడు. అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. సో కోవలెంట్ రేడియస్ ఆర్సెనిక్ నుండి బిస్మత్కి ఎందుకు ఇంక్రీజ్ అయింది అనే దానికి చిన్న రీజన్ చెప్పారు. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే టు టెండెన్సీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నాం. అంతే కదా. సో ఎలక్ట్రాన్లను స్వీకరించేటువంటిది అని. సో మైనస్ అంటానే మనం అట్రాక్షన్ అని చెప్పుకున్నాం. డౌన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కిందికి వచ్చే కొద్ది ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ తగ్గిపోతుంది అన్నాడు. దేంతోపాటు అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు అన్నాడు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, డౌన్ అంతే, తగ్గిపోతుంది. సో ఇక్కడ కొద్ది గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్కి ఎంత అంటే 3, ఫాస్ఫరస్కి 2.1, ఆర్సెనిక్కి 2.0, ఎస్బీకి ఏముందంటే 1.9, బిస్మత్కి ఏందంటే 1.9. ఏం గమనించారు మీరు ఆర్డర్లో? జాగ్రత్తగా చూడండి. ఏం గ్రహించారు? కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. చిన్న పాయింట్, ఆ పాయింటే ఎంసెట్ పాయింట్, ఇంకేం లేదు. సో నైట్రోజన్ 3 ఉంది, 2.1, 2.0, 1.9, 1.2. సో ఈక్వల్గా ఉన్నటువంటిది ఏవి అంటే ఈ రెండు, యాంటీమోనీ, బిస్మత్. చూడండి ఎన్నిసార్లు పలికాను. గ్రూప్లో ఉన్న పేర్లు గుర్తుపెట్టుకోవాలి. యాంటీమోనీ, బిస్మత్, ఇవి గుర్తుపెట్టుకుంటారు. ఈ రెండు, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. సో రెండు ఈక్వల్ ఉన్నాయి. సో విచ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఇన్ 15th గ్రూప్ ఎలిమెంట్ ఆర్ నైట్రోజన్ ఫ్యామిలీ అన్నారనుకోండి, అప్పుడు ఆన్సర్ వీటికి ఇవ్వాలి. కన్ఫ్యూజ్ పడకుండా యాంటీమోనీ, బిస్మత్, దట్ ఈజ్ 1.9. దిస్ ఈజ్ ఆల్సో 1.9. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్. ఎందుకు చెప్పండి. సో బాయిలింగ్ మీన్స్ గ్యాస్గా చేంజ్ కావడం. సో లిక్విడ్ నుంచి గ్యాస్గా చేంజ్ కావడం. ఓకే, అలా చేంజ్ అయ్యేటప్పుడు ఆర్డర్ ఎలా ఉందంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్కి ఇంక్రీజింగ్ ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ దానికంటే ఇంపార్టెంట్ మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ కొద్దిగా జాగ్రత్త, కన్ఫ్యూజన్ కాకూడదు. ఇక్కడ ఇది ఒక్కటే. ఇక్కడ మెల్టింగ్ ఆర్డర్ చూడండి. మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ ఇలా ఉంది చూడండి. ఆర్సెనిక్ ఫస్ట్ ఉంది. ఇట్ ఈస్ ద గ్రేటర్ మెల్టింగ్ పాయింట్ దాన్ ఇస్ యాంటీమోనీ. యాంటీమోనీ ఈజ్ గ్రేటర్ దాన్ బిస్మత్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫాస్ఫరస్. ఇక్కడ మెన్షన్ చేయాలి, ఒక ఎలిమెంట్ని మెన్షన్ చేయాలి. ఏ ఎలిమెంట్ని మెన్షన్ చేయాలి మనం? నైట్రోజన్ని మెన్షన్ చేయాలి. నైట్రోజన్ ఎందుకు మెన్షన్ చేయలేదంటే నైట్రోజన్ ఈజ్ ద గ్యాసియస్ యాటమ్. మెల్టింగ్ అంటే ఏంటి? సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్, అంతే. నైట్రోజన్ సాలిడ్ కాదు, గ్యాస్ కాబట్టి దానికి ఏముండదు, నో మెల్టింగ్ పాయింట్. దేర్ ఈజ్ నో
మెల్టింగ్ పాయింట్ ఫర్ నైట్రోజన్, అది గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్కి మెల్టింగ్ పాయింట్ లేదు. ఎందుకు లేదు మెల్టింగ్ పాయింట్ అంటే దట్ ఈస్ ద గ్యాస్. మరి పాస్పరస్ అనేది సాలిడ్. రిమైనింగ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్స్. నో, మనం ముందు చదువుకున్నాం, ఫస్ట్లోనే చెప్పాం. ఎక్సెప్ట్ నైట్రోజన్ రిమైనింగ్ ఆల్ ఆర్ సాలిడ్స్. సాలిడ్స్కి మాత్రమే ఉంటుంది మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకన్నాం? సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ అట్ ఏ టెంపరేచర్. దట్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ ది మెల్టింగ్ టెంపరేచర్. సో ఎక్కువ దేనికి ఉందంటే ఆర్సెనిక్, తక్కువ దేనికి ఉందంటే పాస్పరస్. మరి ఎందుకు పాస్పరస్కి తక్కువ ఉంది అంటే ఇట్ ఈజ్ ఎ నాన్ మెటల్. పాస్పరస్ ఈజ్ ద నాన్ మెటల్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ ది మెటలాయిడ్స్. ఇవి చెప్పుకున్నాం కదా, మెటలాయిడ్స్ ఏదైనా మెటల్. అందుకే ఆర్సెనిక్ ఎక్కువ మెల్టింగ్ టెంపరేచరు, పాస్పరస్ తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అల్లోట్రోపీ అంటే చెప్పాం మనం, ది ఎగ్జిబిట్ వేరియస్ టైప్స్ అని. సేమ్ ఎలిమెంట్ ఎగ్జిబిట్ వేరియస్ టైప్స్ ఈజ్ నోన్ యాజ్ అల్లోట్రోపీ. సో దాన్ని ఒక అల్లోట్రోపీగా చెప్పుకున్నాం. అల్లోట్రోపీ ఇప్పుడు కార్బన్ చెప్పుకున్నాం, మనం కార్బన్ ఏం చెప్పుకున్నాం అంటే అల్లోట్రోప్స్ చాలా చెప్పుకున్నాం. గ్రాఫైట్ ఒకటి అని చెప్పుకున్నాం, 14th గ్రూప్లో చెప్పుకున్నాం. ఒకటి డైమండ్ అన్నాం. సో డైమండ్, గ్రాఫైట్, డైమండ్, పుల్లరిన్ చదువుకున్నాం. ఒకటి ఫుల్లరిన్ అని కూడా చదువుకున్నాం. సో అంటే ది సేమ్ ఎలిమెంట్ కెన్ షో డిఫరెంట్ టైప్ ఫిజికల్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పుకుంటున్నాం. డిఫరెంట్ వేరువేరువి చూపిస్తూ ఉన్నాయి, వేరువేరు స్టేట్లను చూపిస్తూ ఉన్నాయి అని చెప్తాం. దాన్ని ఏమన్నా అల్లోట్రోపీ అన్నాం. చదువుకున్నాం వాటి గురించి, అల్లోట్రోపీ గురించి చెప్పుకున్నాం. సో అది నెక్స్ట్ ఇక్కడ ఎక్సెప్ట్ నైట్రోజన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఎలిమెంట్స్ దే షోస్ అల్లోట్రోపీ. ఒకవేళ ఎంసెట్లో అడిగితే ఏ ఎలిమెంట్ అల్లోట్రోపీ చూపదు అని అడగచ్చు. సో ఏది ఎగ్జిబిట్ చేయదు? నైట్రోజన్. సో ఎక్సెప్ట్ నైట్రోజన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ దే షోస్ అల్లోట్రోప్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ది అల్లోట్రోప్స్ అని చెప్పుకున్నాం. ఇదే ఫిజికల్ ప్రాపర్టీస్ని చిన్నగా ఒకసారి అన్ని గ్రూపులకు కూడా దీన్ని మీరు చేసుకోవచ్చు, అన్ని గ్రూపులకు తీసుకుని కూడా చేసుకోవచ్చు. మనం కూడా ఒకసారి చాలాసార్లు చదివాం. సో ప్రాపర్టీస్, సో ఆర్డర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, టాప్ టు బాటమ్ అని, పై నుంచి కిందికి. సో టాప్ టు బాటమ్ ఎలా చూస్తున్నారు చూడండి. అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ ఏదైనా ఒకటే. సో ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఏ ఆర్డర్లో ఉంటుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్. మనం అప్పుడు చిన్న గుర్తుతో చెప్పుకున్నాం, ఇట్లాంటి గుర్తుతో. సో నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అయనేషన్ పొటెన్షియల్, అయనేషన్ ఎనర్జీ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో డిక్రీజింగ్. ఇందాక చదువుకున్నాం కదా ఎలక్ట్రోనెగటివిటీ 3 to 1.9 వరకు చదువుకున్నాం కదా. 3 to 1.9 డిక్రీజ్ అయింది అని చెప్తున్నాం, డిక్రీజింగ్ ఆర్డర్ అని చెప్తాం. సో నెక్స్ట్ మెటాలిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజింగ్ ఆర్డర్. సో మెటాలిక్ నేచర్ ఇంక్రీజింగ్ అని ఎందుకు చదువుకున్నాం? ఇక్కడ మెటల్స్ అనేటువంటివి చెప్పుకున్నాం. ఇక్కడ ఇవి రెండు నాన్ మెటల్స్ అని చెప్పుకున్నాం. సో నైట్రోజన్ ఏం చెప్పుకున్నాం? నాన్ మెటల్. సో ఫాస్ఫరస్ కూడా ఏంటంటే నాన్ మెటల్. ఆర్సెనిక్ మెటల్లాయిడ్ అని చదువుకున్నాం, మెటల్లాయిడ్ అన్నాం. సో ఇది కూడా మెటల్లాయిడే. సో బిస్మత్ మాత్రం ఏం చెప్పుకున్నామంటే మెటల్ అని చెప్తున్నాం. అంటే మెటాలిక్ నేచర్ పై నుంచి కిందికి ఏమైంది? నాన్ మెటల్, మెటల్లాయిడ్, మెటల్. సో కాబట్టి మెటాలిక్ నేచర్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది అని చెప్తాం. అర్థమైంది కదా? నాన్ మెటల్, మెటల్లాయిడ్. తెలుగులో దీని అర్ధలోహము అంటాం. అర్ధలోహం అని ఎందుకు వచ్చింది? మెటల్లాయిడ్ అని ఎందుకు అంటున్నాం అంటే దీనికి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే రెండింటికి ప్రాపర్టీస్కి, ఈ రెండు ప్రాపర్టీస్కి ఏవైతే అంటే లక్షణాలు, దీని క్యారెక్టర్ ఏమున్నాయో అన్ని క్యారెక్టర్లు దీంట్లో కలిసి ఉంటాయి. రెండు క్యారెక్టర్లు కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నా అంటే మెటల్లాయిడ్. అందుకే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్. మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటల్లాయిడ్స్ కూడా ఉంటాయి. అవి ఉన్నాయి ఓన్లీ పీ బ్లాక్ ఎలిమెంట్స్లోనే ఉంటాయి. ఇలా ఎస్ బ్లాక్లో ఉండవు, అట్లా డి బ్లాక్, ఎఫ్ బ్లాక్లో కూడా ఉండవు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఇంతవరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తామంటే కెమికల్ ప్రాపర్టీస్ చదువుకుందాం. సో ఇక్కడ ఒక 3 వీడియోస్ పెడతాను. ఒకేసారి కంటిన్యూగా వీడియో పెట్టలేక అది 3 వీడియోల్లో పెట్టుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. కొద్ది క్లారిటీగా ఈసారి ఒక బోర్డు మీద చెప్పడానికి ట్రై చేస్తాను.
ఒకవేళ వీలైతే మీరు ఒక నోట్బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఇవి. మనకి ఎగ్జామ్ పాయింట్లో ఇంటర్మీడియట్ వరకు అంటే సిలబస్లో ఉంది కాబట్టి చెప్తున్నాం. ఈ క్వశ్చన్ టు ఆన్సర్ టైప్లో అడిగే అవకాశం ఇక్కడ తక్కువ ఉంది. సో క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్కడ అడుగుతారో అక్కడ నేను స్పెసిఫిక్గా చెప్తాను, అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇంకా కొద్ది నోట్స్ కూడా రాసుకోండి. ఎక్కడైతే నేను ఇంపార్టెంట్ అని చెప్పానో నోట్ అని రాశాను, ఆ నోట్ ఉన్నటువంటివి కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.